టాలీవుడ్లో భోజన ప్రియులు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చే పేర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరికీ రకరకాల వంటకాలను రుచి చూడడమే కాకుండా ఇతరులకు ప్రేమతో వడ్డించడం కూడా ఎంతో ఇష్టం. ముఖ్యంగా తారక్ తనకి బిర్యానీ అంటే ప్రాణమని ఇప్పటికే పలు సందర్భాల్లో పంచుకోగా, ఆయనకి ఇష్టమైన చిరుతిళ్ల జాబితాలో పునుగులు కూడా ప్రధానంగా ఉంటాయి. కేవలం తారక్ మాత్రమే కాకుండా ప్రభాస్ సైతం పునుగులను అమితంగా ఇష్టపడతారని ఇటీవల వెల్లడైంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్వహించిన చిట్చాట్లో ప్రభాస్ తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి ఊరికి ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుందని చెబుతూ విజయవాడ పునుగులకు ఉన్న క్రేజ్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సార్, మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు విజయవాడ పునుగులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రభాస్ తన చిన్నతనంలో యువి క్రియేషన్స్ అధినేత ప్రమోద్తో కలిసి విజయవాడలో ఈ పునుగులను భలేగా ఆస్వాదించేవారట. ప్రమోద్ తండ్రి వీరిద్దరినీ తన వెస్పా స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్లి మరీ పునుగులు తినిపించేవారని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో స్నేహితులతో కలిసి తిన్న ఆ రుచి ఇప్పటికీ తన మనసులో అలాగే ఉండిపోయిందని ఆయన ఎంతో ఎమోషనల్గా వివరించారు. మిగతా ప్రాంతాల్లో దొరికే పునుగుల కంటే విజయవాడ పునుగుల శైలి వేరుగా ఉంటుందని ప్రభాస్ అభిప్రాయపడ్డారు. అక్కడ పునుగులను చాలా చిన్న పరిమాణంలో వేస్తారని, ప్లేట్లో వాటిపై చట్నీ వేసి ఇస్తే వచ్చే ఆ టేస్టే వేరని ఆయన కొనియాడారు. ఈ విషయాల గురించి మాట్లాడుతున్న సమయంలోనే తన నోట్లో నీళ్లు ఊరుతున్నాయని, ఇప్పుడే పునుగులు తినాలనిపిస్తోందని ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చొని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద వెళ్ళి ఆ పునుకులు తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చొని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి, ఇంకా నాకు వాటర్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్నప్పటికీ షూటింగ్ల నిమిత్తం అటుగా వెళ్తున్నప్పుడు విజయవాడలో ఆగి పునుగులు తినాలని ప్రభాస్కు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందట. కాకపోతే ఆయన ఎక్కువగా రాత్రి సమయాల్లోనే ప్రయాణాలు చేస్తుంటారు. తాను విజయవాడ చేరుకునే సమయానికి పునుగుల బండ్లు మూసేసి ఉండడంతో ఆ రుచిని ఆస్వాదించలేకపోతున్నానని ఆయన కొంత నిరాశను వ్యక్తం చేశారు. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు ఇస్ ఎన్ ఎమోషన్ సార్. ఇట్ ఈస్ సీరియస్లీ. ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందామంటే, నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ